ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబుకు టికెట్ ఖరారు చేశారు. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది టీడీపీ అధిష్టానం. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపై టీడీపీ దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను ఆశావహులు కలిశారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి టికెట్ కేటాయించే అవకాశం లేనట్లే అనే డౌట్ వినిపిస్తుంది. ఎల్లుండి అధికారికంగా టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబుకు టికెట్ ఖరారు చేశారు. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది టీడీపీ అధిష్టానం. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపై టీడీపీ దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను ఆశావహులు కలిశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎటువంటి కసరత్తు చేస్తుంది? డీటెయిల్స్ ఏంటి? అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి యాక్చువల్గా ఇవి 5 స్థానాలు ఆల్రెడీ ఇప్పటికే జనసేన నాగేంద్రబాబు ఒకటి ప్రకటించింది. మద్దతుగా ఎమ్మెల్యేలు కూడా నామినేషన్కి సంబంధించి సంతకాలు పెట్టి కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇక 4 స్థానాలు యాక్చువల్గా అయితే కూటమిలో పొత్తు ధర్మం ప్రకారం బీజేపీకి ఒక స్థానం ఇవ్వాలి, మిగిలిన 3 టీడీపీ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే బీజేపీ స్థానం విషయంలో కొంత తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రాజ్యసభ సీటు ఖాళీ అయ్యే స్థానం త్వరలో సాయిరెడ్డి కోటలో తీసుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈసారి 4 కూడా టీడీపీ తీసుకుంటే మంచిదనే ప్రస్తావన కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఆ రకంగానే చర్చలు జరుగుతున్నాయి. ఇక టీడీపీ 3 తీసుకున్నా 4 తీసుకున్నా ఒక 2 బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఈ ప్రాతిపదికన దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చాలా మంది ఆశావహులు కలిశారు. లోకేష్ను కూడా కలుస్తున్నారు. మొన్నంతా అసెంబ్లీలో దీనికి సంబంధించిన హడావిడే జరిగింది. రేసులో చాలా మంది ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో యాక్చువల్గా టీడీపీ స్థానాలు కొంతమందికి రాలేదు. ఒక 30 స్థానాల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఎమ్మెల్యేలను ఆశించి కూడా టికెట్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి ప్రయారిటీ ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో యాక్చువల్గా అయితే పిఠాపురం వర్మ ప్రధానంగా ఉన్నారు. దేవినేని ఉమా పేరు కనిపిస్తోంది. ఇటు బుద్ధ వెంకన్న, అదేవిధంగా అటు జవహర్, ఈ సామాజిక వర్గాల వారీగా కొంతమంది పేర్లు ఉన్నాయి. దీంతోపాటు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీటీ నాయుడిని మళ్ళీ కంటిన్యూ చేస్తారనే చర్చ కూడా ఒకటి జరుగుతోంది. ఆయన కూడా దానికి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ సమయంలో 53 రోజుల పాటు నేను కూడా ఉన్నాను, దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా దగ్గరుండి చూసుకున్నాను. కాబట్టి దీనికి వ్యవహారానికి సంబంధించి ఏం చేయాలి, బీటీ నాయుడు రెన్యూవల్ చేస్తున్నట్టుగా అడుగునట్టు తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా ఆయనకి ఎలాంటి స్పందన వచ్చినట్టుగా లేదు. ఓవరాల్గా ఈ 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తప్పనిసరిగా సామాజిక వర్గ కోటాలోనే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అవసరమైతే మైనారిటీ పేరు కూడా పరిగణలో తీసుకుంటూ ఉన్నారు దృష్టిలో పెట్టుకుని. అప్పుడు 2 బీసీ, ఒక ఎస్సీ, ఒక మైనారిటీకి ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి రేపు చంద్రబాబు కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి చంద్రబాబు వచ్చిన తర్వాత కొంతమంది ఆశావులు కలిసిన తర్వాత ఒక స్పష్టత రానుంది. 8వ తారీఖు అధికారికంగా 8వ తారీఖు ఉదయం టీడీపీ నుంచి పేర్లు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే అది కూటమి నాయకులు అందరూ కలిసి అనౌన్స్ చేస్తారా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పేరు జనసేన నుంచి వచ్చింది కాబట్టి మిగిలిన 2 పార్టీలు అనౌన్స్ చేస్తాయనేది చూడాలి. బీజేపీ తీసుకునే దాని మీద కూడా ఇంకా ఒక డౌట్ కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు తప్పనిసరిగా రాజ్యసభ స్థానమే వాళ్ళకి కనుక కావాలి అనుకుంటే 4 స్థానాలు టీడీపీ కోటాలోకి వచ్చే పరిస్థితి ఉంది. వచ్చే సోమవారం 10వ తారీఖు దీనికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమం ఉంది. కాబట్టి 8వ తారీఖే ఈ పేర్లు అధికారికంగా ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కొంచెం నెంబర్ కూడా 5 వరకు ఉంది. కాబట్టి ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనే చర్చ అటు రాజకీయ వర్గాల్లో, ఇటు టీడీపీ వర్గాల్లో కూటమిలో ప్రధానంగా జరుగుతోందని మనం